యమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ములయుండియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది దేవత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ సర్వమంగళ మాంగళ్యే స్వే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఓం యశ్శివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్నాపంసాత్ సర్వతో జయమంగళం అని చెప్పి అమ్మవారికి మంగళాశాస్త్రం తెలియజేసుకుంటూ నేను కాక మొన్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాన్ని కూడా భక్తులు విశేషంగా జరుపుకున్నారు. అమ్మవారి యొక్క అవతారాలు విశేషమైన అవతారాలని కూడా ప్రతినిత్యం కూడా దర్శించుకుని అమ్మ యొక్క ఆశీస్సులు పొంది ఉన్నారు. ఈ యొక్క దసరా శరన్నవరాత్రి కార్యక్రమాల్లో అనేకం చేసుకునేటువంటి కార్యక్రమాలు చేసినటువంటి దశలని ఈ కార్యక్రమం నిర్వహించాలనుకున్నారు. కానీ తర్వాత అక్కడ అవకాశం కుదరక మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఇక్కడ కామితార్థములన్నింటినీ కూడా అమ్మవారు భక్తులకు ప్రసాదించే విధానంలో అమ్మ యొక్క తత్వము, అమ్మ యొక్క అనురాగము, అమ్మ యొక్క ప్రేమాతిశయము అన్నింటినీ కూడా ఆచరించుకొని అమ్మవారు చక్కగా భక్తులు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో విశేషంగా విచ్చేసి మరి అమ్మవారి యొక్క సేవలో పాల్గొంటూ ఉన్నారు. అంటే అమ్మవారి యొక్క దివ్యమయపండి మంగళాకృతిని దర్శించి వారి వారి యొక్క ఈప్సితములన్నింటినీ కూడా అనుగ్రహించే తల్లి అని చెప్పి వారు సంపూర్ణంగా నమ్మి విశ్వసించి సేవిస్తూ ఉన్నారు. అటువంటి అమ్మ ఇక్కడ కొలువుదీరి ఉంది, ఈ ఉపాలయాల్లో తిరిగి కొలువుదీరి ఉంది. అలాగనే ఇక్కడ భద్రకాళి సమితికి మనము ఆ యొక్క వీరభద్ర స్వామిని ప్రసన్నం చేసుకుంటూ ఉన్నాం. అంటే భద్రకాళిని కూడా ఇక్కడ మనం ఎందుకు ప్రతిష్ఠించుకుంటున్నాము అంటే సమస్త దోషాలను కూడా నివృత్తి చేయగలిగినటువంటి తల్లి ఆ తల్లి. సమస్త దోషాలనే కాదు, దుష్టశక్తుల యొక్క ప్రభావం కూడా ఏ ఒక్కరికి కూడా ప్రభావించకుండా ఉండేటందుకు అమ్మగారు శరణ వేడుకుంటే చాలు, అమ్మ అభయమిస్తే చాలు. ఏ యొక్క శక్తిను కూడా ఏ విధంగానూ ప్రభావితమై మనల్ని ఏ విధంగానూ కూడా కష్టదిశ తీసుకుపోదు. అందుచేత మన కష్టాలని తీర్చుకోవడానికి, మన యొక్క దుఃఖాలని బాపడానికి, మనకు సంతోషాన్ని కలిగింపచేయడానికి, మనకు అమంతానందమైనటువంటి ఆ యొక్క ఆనందాన్ని, ఆనంద శీలను మనం పంచడానికి అమ్మవారు ఇక్కడ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అలా కాదు, మూల విరాట్గా ఉండడం కాదు, ఇక పంచలోహాలతో మనం చేయించినట్లయితే అమ్మవారు ఉత్సవ రూపంగా ఉన్నట్లయితే బాగుంటుంది. అనేక ఉత్సవాలకు అమ్మను కూడా అందరినీ కూడా దర్శించి గ్రామాంతములలో వారి వారి యొక్క ఉత్సవ కాలములలో వారు కూడా ఆ యొక్క పురముల వీధులలో అలా వారు ఊరేగింపు వస్తూ ఉంటే అందరూ దర్శించి పునీతులవుతారనే ఉద్దేశం చేత ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా చేయడం జరుగుతున్నది. కాబట్టి ఏక దోషములు ఉన్నప్పటికీ కూడా గ్రహ దోషములు కావచ్చు, గృహ దోషములు కావచ్చు, వాస్తు దోషములు కావచ్చు, లేక జాతక దోషములు కావచ్చు, లేక నక్షత్ర దోషములు కావచ్చు, లేక ఇంకో దోషం కావచ్చు, ఏ దోషం ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క భద్రకాళి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందినట్లయితే ఈ దోషములన్నీ కూడా నివృత్తి, అందరినీ కూడా సర్వదా సర్వశ్రేష్ఠ సంపదలను కూడా అనుభవించరు. కావున అట్టి ఆ యొక్క దశలో అందరినీ కూడా ఇలాంటి మహత్తరమైనప్పుడు ఇక ఫలాన్ని అందుకోవాలని చెప్పి ఉద్దేశం చేత ఈ యొక్క మహత్తరమైన విశేష కార్యక్రమాన్ని వారు మనకి అనుగ్రహించారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్వం శ్రీ గురుభ్యో నమః. ఈ కేసరపల్లి గ్రామంలో విశేషించి ఈరోజు ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, కార్యకర్తలు, కమిటీ వారందరూ కూడా కలిసి ఇంతటి విశేషమైనటువంటి కార్యక్రమానికి తెలిసారు. అంటే ఇప్పటికూ కూడా వీరభద్రస్వామి వారికి విశేషమైన సేవలు ఎన్నో అందించారు. కానీ ఈ సేవలలో ప్రప్రథమంగా స్వామివారికి ఈ ఉత్సవమూర్తుల యొక్క ప్రతిష్టా కార్యక్రమం వారికి కైవసం చేసేటువంటి అవకాశం మరి ఈనాడు మన అయిపోయింది మల్లికార్జున గారికి మరి సంకల్పపూర్వకంగా ఆ యొక్క వీరభద్ర స్వామి అనుగ్రహించడం ద్వారా, లేకుంటే దేవదేవుడైనటువంటి మహాదేవుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం చేతను, ఈ భక్తుల యొక్క సహకార సౌజన్యం చేతను ఈ యొక్క ఆలయోద్ధరణ కోసం గతంలో వారెంతో శ్రమించారు. చాలా చాలా కార్యక్రమాలు చేశారు. అంతకుముందు దేవాలయం వేరు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ దేవాలయం వేరు. అట్లనే ఏ యొక్క ఆలయములు ఉన్నాయో ఆ యొక్క ఉపాలయములలో ఉన్నటువంటి సమస్త దేవతలకు కూడా సర్వవిధములైనటువంటి ఉపచారములు జరుగుతాయే కాకుండా వారికి వారి వారి యొక్క తిథులలో వారి యొక్క విశేషమైనటువంటి పూజలను కూడా ఈ యొక్క ఆలయంలో జరిపించుకుంటూ ఉన్నారు. భక్తులందరూ కూడా వారి యొక్క కామితార్థం పొందుతూ ఉన్నారు. వారి వారి యొక్క అభీష్టం మేరకు భగవంతుడు వారికి కోరికలన్నింటినీ కూడా సంపూర్ణంగా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుచేత భక్తుల యొక్క వరవడి కూడా ఈ దేవాలయాలకు
విశేషంగా పెరిగింది. తద్వారా ఇటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క వీరభద్రస్వామి వారి యొక్క వీరభద్రస్వామితో సహా మరల ఆ కాళీ కాళీభద్రకాళి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి మంగళ స్వరూపాలని సందర్శించుకునే విధముగా పంచలోహాలతో చేయించి ఈనాడు స్వామివారికి కైవసం చేశారు. ఈ యొక్క విశేష కార్యక్రమంలో ఇప్పుడు వారికి విశేషంగా ఎంతో గొప్పదైనటువంటి కళ్యాణ మహోత్సవం జరగబోతున్నది. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి అందరూ కూడా తిలకించి వారి వారి యొక్క భక్తి ప్రపత్తులతో స్వామివారికి అనేక విధములైనటువంటి ఉపచారములను చేసి పూజాది కార్యక్రమం నిర్వహించుకొని ఇప్పుడు వారి యొక్క కళ్యాణ మహోత్సవానికి వేయించేస్తున్నటువంటి స్వామివారికి మరి అందరూ కూడా భక్తితో ప్రారంభిస్తూ వారి వారి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి పూజాది రోజున స్వామివారికి కైంకర్యం చేస్తూ ఉన్నారు. హరి ఓం తస్సత్ శ్రీ గురుభ్యో నమః.